ఒకప్పుడు రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను పల్లెటూరిలో చిన్న ఇల్లు వేసుకుని జీవించేవాడు. అతనికి కొంచెం పొలం, 2 ఎద్దులు, కొన్ని కోళ్ళు, ఇంకా ఒక బాతు ఉండేది. ఆ బాతు సాధారణంగా కనిపించిన దానిలో ఒక అద్భుతం దాగి ఉండేది. ఒకరోజు ఉదయం రామయ్య పొలానికి వెళ్లే ముందు కోళ్లకు ఆహారం పెడుతూ ఉండగా ఆ బాతు పెట్టిన గుడ్డును చూసి ఆశ్చర్యపోయాడు. అది బంగారంలా మెరిసిపోతుంది. మొదట్లో అది అతనికి నమ్మశక్యంగా అనిపించలేదు. చేత్తో తాకి చూశాడు. నిజంగా అది బంగారు గుడ్డు. ఆనందంతో అతను ఆ గుడ్డును మార్కెట్కి తీసుకెళ్లి బంగారు వారికి చూపించారు. వారు పరీక్షించి అది నిజమైన బంగారమే అని చెప్పారు. రామయ్యకి చాలా సంతోషం కలిగింది. ఆ గుడ్డును అమ్మి వచ్చిన డబ్బుతో ఇంటికి మంచి వస్తువులను కొనుక్కొచ్చాడు. అప్పటి నుండి ప్రతిరోజు ఆ బాతు ఒక బంగారు గుడ్డు పెట్టేది. రామయ్య జీవితం మారిపోయింది. ఇల్లు బాగుపడింది, పొలం విస్తరించింది. రామయ్య పేరు గ్రామమంతా వినిపించేది. ప్రజలు రామయ్య దగ్గర బంగారు బాతు ఉందంట అని ఆశ్చర్యపోయేవారు. కాని కొద్ది రోజులకు రామయ్యలో ఒక లోపం పెరిగింది. రోజుకి ఒక గుడ్డ ఎందుకు? బాతు పొట్టలో ఎంత బంగారం ఉంటుందో, దానిని చంపి అన్నీ ఒకేసారి తీసుకుందాం అని ఆలోచించాడు. అతని భార్య సీతమ్మ చెప్పింది, రామయ్య, దేవుడు ఇచ్చిన వరమని సంతోషంగా స్వీకరించు. లాభం మంచిది కాదు. నువ్వు బాతుని చంపేస్తే ఇక గుడ్డులు రావు అంది. కాని రామయ్య ఆ మాట వినలేదు. నాకు ఒక్కసారిగా ఎక్కువ ధనం కావాలి అని అనుకున్నాడు. ఒకరోజు రాత్రి బాతు నిద్రలో ఉండగా అతను కత్తి తీసుకుని దాన్ని చంపాడు. అతను బాతు పొట్టను చీల్చి చూశాడు. కానీ లోపల ఏమీ లేదు. సాధారణ బాతులాగే లోపల రక్తం, మాంసం మాత్రమే ఉన్నాయి. రామయ్య కళ్ళు చెదిరిపోయాయి. అతని లోపం కారణంగా తను బంగారు గుడ్డును ఇచ్చే వరాన్ని కోల్పోయాడు. తర్వాతి రోజు అతని ఇల్లు నిశ్శబ్దంగా మారిపోయింది. గుడ్డులు లేకపోవడంతో అతనికి డబ్బు రాకపోయింది. పొలంలో పని చేయాల్సి వచ్చింది. పాత జీవితం తిరిగి మళ్ళీ అతని దగ్గరికి వచ్చింది. అప్పుడు అతను సీతమ్మ దగ్గర ఏడుస్తూ చెప్పాడు, నా లోభం వల్లనే దేవుడు ఇచ్చిన బహుమతిని కోల్పోయాను. నేను చేసిన తప్పు నాకు బాగా బోధపడింది. సీతమ్మ నెమ్మదిగా అంది, మనిషి తృప్తిగా ఉండాలి. ఎక్కువ ఆశపడితే మన చేతుల్లో ఉన్నదాన్ని కూడా కోల్పోతాం. ఇక నుంచి దేవుడు ఇచ్చిన దానితో సంతోషంగా ఉండడం నేర్చుకో. రామయ్య ఆ రోజు నుండి మారిపోయాడు. అతను పొలంలో శ్రమ చేసి సంపాదించాడు. గ్రామంలోని వారికి కూడా ఈ సంఘటన ఒక పెద్ద పాఠమైంది. ప్రతి ఒక్కరూ రామయ్య కథ విని తమ పిల్లలకు చెబుతుండేవారు, లోపం మనిషిని నాశనం చేస్తుంది, తృప్తి ఉంటేనే సంతోషం వస్తుంది అని. ఆ రోజు నుండి రామయ్యకు ఎంత కష్టమైనా సరే అతను లాభం అనే ఆలోచనను దూరం పెట్టాడు. దేవుడు ఇచ్చినంత సరిపోతుంది అనే మాట అతని జీవిత సూత్రంగా మారింది. ఈ కథలో మనం నేర్చుకున్నది ఏంటంటే, లాభం మనిషిని నాశనం చేస్తుంది, తృప్తిగా ఉండేవారే నిజమైన సంతోషం పొందుతారు.